కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. పేదింటి అమ్మాయి 6వ భాగంలో సూర్యకాంతం ఆడిన అత్యంత దుర్మార్గమైన నాటకం ఫలించింది. కోమలి తండ్రి నారాయణ గారిపై దొంగతనం నిందవేసి రాజేష్ మనసులో కోమలి కుటుంబం పట్ల అసహ్యాన్ని నింపేసింది. ఆ రాత్రి రాజేష్ గదిలోకి వెళ్ళలేదు. హాల్లో సోఫాలోనే పడుకున్నాడు. కోమలి మాత్రం రాత్రంతా ఏడుస్తూనే గడిపింది. మరుసటి రోజు ఉదయం, రాజేష్ లేనాన్న, రాత్రి సరిగా నిద్రపోలేదు కదా. పాపం ఆ దొంగల కుటుంబం వల్ల నా కొడుక్కి మనశ్శాంతి పోయింది. లే, వేడివేడిగా కాఫీ తాగుదు గాని. వద్దులేమ్మా, తలనొప్పిగా ఉంది. ఆఫీసుకు కూడా వెళ్ళాలనిపించటం లేదు. అట్ట అనక నాన్న, వాళ్ళ బుద్ధ ఆళ్ళది, మనం మనలాగే ఉండాలి. అయినా ఆ కామ్లీని చూడు, ఇంత జరిగినా కూడా సిగ్గు లేకుండా ఇంకా గదిలోనే కూర్చుంది. బయటకొచ్చి కాఫీ పెట్టాలని కూడా లేదు. అదే గొప్పింటి పెళ్ళైతే ఈ పాటి కాళ్ళ మీద పడి ఉండేది. సరిగ్గా అప్పుడే కోమలి వంటగదిలో నుంచి కాఫీ తీసుకొనొచ్చింది. ఆమె కళ్ళు ఉబ్బిపోయున్నాయి. కాని ముఖంలో ఒక మొండి పట్టుదల ఉంది. రాజేష్ గారు, కాఫీ. రాజేష్ కోమలిని చూడకుండానే అసహ్యంగా, నాకొద్దు. నీ చేతి కాఫీ తాగితే నాకు కూడా దొంగబుద్ధులొస్తాయో ఏమో. ఆ మాట కోమలి గుండెకు గుచ్చుకున్నా కన్నీళ్లాపుకుంటూ, మనిషిని ద్వేషించండి, కాని చేతిలో ఉన్న అమృతాన్ని కాదు. నేను తప్పు చేయలేదు. మా నాన్న దొంగ కాదు. ఈ నిజం ఏదో ఒక రోజు మీకు తెలుస్తుంది. నార్మే, ఇంకా వాగుతున్నావా? దొంగతనం చేసి మళ్ళీ నీతులు చెబుతున్నావా? రాజేష్ వద్దన్నాడుగా, కాఫీ తీసుకుని నీ మోహాన్ని కొట్టుకోపో. అమ్మా, పొద్దున్నే మొదలుపెట్టావా? వదిన్నంటానికి నీకు అర్హత ఉందో లేదో ఇంకా తెలీదు. ఏంటి, సాక్షితో సహా దొరికిపోయినా ఇంకా దొంగలకే వత్తాసు బలుగుతావా? సాక్ష్యం అన్నారు గదా, అదేంటో నేను తెలుస్తాను. అమ్మా, నువ్వు నిన్నేమన్నావు? ఆ వడ్డీ వ్యాపారి రంగడు బజార్లో నన్ను ఆపి అవమానించాడు, అందుకే నాన్నగారికి డబ్బిచ్చాను అన్నావు గదా? అవును, అందరి ముందే గట్టిగా అడిగాడు. నా పరువు పోయిందని ఇచ్చాను. సరే, అయితే ఆ రంగడికి అంత ధైర్యం ఎక్కడిదో నేనడుగుతాను. మన ఇంటి ఆడవాళ్లను బజార్లో నిలబెట్టి అడుగుతాడా? వాడి పని చెప్తాను. నువ్వు వద్దులేరా సురేషు, గొడవలు ఎందుకు? ఆ డప్పు తీరిపోతుందిగా, వదిలే. ఎలా వదిలేస్తానమ్మా? వాడు నిన్ను అవమానించాడు, నువ్వు బాధపడ్డావు. కొడుగ్గా వాణ్ణి నిలదీయటం నా బాధ్యత కదా. నేనిప్పుడే వెళ్తున్నాను. సురేష్ ఎవ్వరి మాట వినకుండా బయటకు వెళ్ళిపోయాడు. సూర్యకాంతానికి చెమటలు పట్టాయి. రంగడు నిజంగా తనని అడగలేదు. అది ఆమె సృష్టించిన అబద్ధం. ఇప్పుడు సురేష్ వెళ్లి రంగడిని అడిగితే తన గుట్టు రట్టవుతుంది. చూశావా రాజేషు, ఆ కామలి మాయలు పడిపోయి నీ తమ్ముడు కూడా ఎట్ట తయారయ్యాడో. రేపాడ రంగడితో గొడవ పడితే పోలీస్ కేసులవుతాయి. అంతా ఈ పేదింటి దానివల్లే. ఇది మన ఇంట్లో ఉన్నంతకాలం మనకి సైన్ వదలదు. నిజమే అమ్మా, దీనివల్లే ఇదంతా. కోమలి, నువ్విప్పుడే మీ పుట్టింటికి వెళ్ళిపో. నా కళ్ళ ముందు కనిపించుకో. రాజేష్ గారు, ఏమంటున్నారు? ఇది నా ఇల్లు, మీరే నా సర్వస్వం. నన్ను గెంటేస్తారా? మీ నాన్న దొంగ, నువ్వు సమర్థించుకుంటున్నావు. ఇలాంటి వాళ్లతో నేను కాపురం చేయలేను. వెళ్ళు. రాజేషు, ఆగు, తొందరపడకు. సురేష్ రానివ్వు, వాడేం తెలుసుకుంటాడో చూద్దాం. యావండి, మీరు ఎళ్ళకే సపోటా? మన పరువు పోతుంటే సూత్తు ఊరుకుంటారా? సరిగ్గా అప్పుడే బయట గేటు శబ్దమైంది. సురేష్ ఒక్కడే కాదు, అతనితో పాటు మరొక వ్యక్తి కూడా వచ్చాడు. అతను మరెవరో కాదు, వడ్డీ వ్యాపారి రంగడు. అతని రాకతో సూర్యకాంతం గుండాగినంత పనైంది. రండి రంగడి గారు, లోపలికి రండి. నమస్కారం బాబుగారు. నమస్కారం అమ్మగారు. ఎందుకొచ్చో? నేనే తీసుకొచ్చానమ్మా. అన్నయ్య, ఇట్రా. రంగడి గారు, మా అమ్మగారిని మీరు నిన్న బజార్లో ఆపి గొడవ చేశారంట కదా, డబ్బులు ఇవ్వమని అడిగారంట కదా. నేనా? రామరామ, అమ్మగారిని నేను అడగడం ఏంటి బాబు? నేను బజార్కి రాలేదు. నేను ఊర్లో లేను, పక్క ఊర్లో సంతకెళ్ళాను. ఈ మాటతో రాజేష్, రామారావు, కోమలి అందరూ షాక్ అయ్యారు. రాజేష్ తల్లివైపు చూశాడు. సూర్యకాంత ముఖం పాలిపోయింది. ఏంటి, నువ్వు ఊళ్ళో లేవా? మరి అమ్మా? ఇంకో విషయం రంగడి గారు, అసలు మా వదిన వాళ్ళ నాన్నగారు నారాయణ గారున్నారు కదా, ఆయన మీకు బాకీ ఉన్నారా? వడ్డీ కట్టడం లేదా? నారాయణ గారా? ఆయన దేవుడు బాబు. పెళ్లికి అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ప్రతి నెల 1వ తారీఖు కల్లా వడ్డీ తెచ్చిచ్చేస్తారు. ఆయన నాకు ₹1 కూడా బాకీ లేరు. వచ్చే పంటకి అసలు కూడా తీరుస్తానని చెప్పారు. ఆయన చాలా నిజాయితీపరుడు బాబూ. విన్నావా అన్నయ్య?
రంగడు నిన్న ఊర్లో లేడు. నారాయణ గారు బాకీ ఎగ్గొట్టలేదు. మరి అమ్మెందుకు అబద్ధం చెప్పింది? రంగడు నన్ను అవమానించాడు అని ఎందుకు చెప్పింది? అమ్మా, ఏంటిదంతా? అది అది నేను రంగడ కాదేమో, ఎవరో ఒకరు అడిగారు. నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ కంగారులో పేరు మర్చిపోయానేమో. పేరు మర్చిపోయావా అమ్మా? కానీ నువ్వు స్పష్టంగా రంగడు అన్నావు. పోనీలే, ఇంకో విషయం. నిన్న వదిన వాళ్ళ నాన్నగారి సంచిలో దొరికిన ఆ 50,000 రూపాయల కట్ట అదెక్కడిది? అది నా బీరువాలదని చెప్పానుగా, ఆ దొంగే తీశాడని. ఇదిగో ఆ డబ్బు కట్ట. దీని మీద బ్యాంకు స్లిప్ ఉంది. స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ అనుంది. డేట్ కూడా ఉంది, నిన్నటి డేట్. అంటే ఈ డబ్బు నిన్ననే బ్యాంకు నుండి డ్రా చేశారు. అమ్మా, నిన్న ఉదయం నువ్వెక్కడికెళ్ళావు? నేను గుడికెళ్ళాను. గుడికా లేక బ్యాంకుకా? అన్నయ్య, అమ్మ పాస్బుక్ చూడు. నిన్న 50,000 డ్రా చేసిన ఎంట్రీ ఉందో లేదో తెలిసిపోతుంది. సూర్యకాంతం ఇక దొరికిపోయింది. ఆమె దగ్గర సమాధానం లేదు. రాజేష్కి ఇప్పుడంతా అర్థమైంది. తన తల్లి, తన కన్న తల్లి కేవలం కోమలి మీద పగతో ఇంత పెద్ద నాటకం ఆడిందని, ఒక అమాయకుణ్ణి దొంగని చేసిందని తెలిసి అతని రక్తం మరిగిపోయింది. అమ్మా, ఎందుకు చేశావిలా? ఎందుకమ్మా? ఒక నిరుపేద తండ్రిని దొంగం చేయటానికి నీకసలు మనసులా వచ్చింది? కోమలి మీద నీకెందుకమ్మా అంత ద్వేషం? అవునరా, చేశాను. ఎందుకంటే నాకు ఈ పేదింటి సంబంధం ఇష్టం లేదు కాబట్టి. నాకు నా స్థాయికి తగ్గ కోడలు కావాలి. ప్రియా లాంటి గొప్పింటి పిల్ల కావాలి. దరిద్రపు గొట్టు మనుషులు మన ఇంట్లో ఉండకూడదు. అందుకే చేశాను. ఏం పీక్కుంటారో పీక్కోండి అని సూర్యకాంతం ఇక నటించటం ఆపేసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. సూర్యకాంతం మాటలకు ఇల్లంతా స్తంభించిపోయింది. ఆమెలోని అహంకారం, డబ్బు పిచ్చి ఇప్పుడు బహిర్గతమయ్యాయి. రామారావు ముందుకొచ్చి సూర్యకాంతం చెంప మీద గట్టిగా కొట్టాడు. టపీమని శబ్దం వచ్చింది. సూర్యకాంతం చెంప పట్టుకుని షాక్ అయింది. యావండి, నన్ను కొట్టారా? కొట్టాను. ఎన్నాళ్ళు నా భార్యవని, పిల్లలకి తల్లివని నేను గౌరవించాను. కాని నువ్వు మనిషివి కాదు గదా, రాకాసివి. డబ్బు కోసం, పరువు కోసం ఒక కుటుంబం పరువు తీస్తావా? ఛీ, నీతో కాపురం చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. రాజేష్ కన్నీళ్లతో కోమలి దగ్గరికి వెళ్లి ఆమె కాళ్ళు పట్టుకొని, కోమలి, నన్ను క్షమించు. నేను మనిషిని కాదు, కళ్ళ ముందున్న దేవతని కాదని దెయ్యాన్ని నమ్మాను. మీ నాన్నగారిని అవమానించాను. నన్ను చెప్పుతో కొట్టు కోమలి, నన్ను వదిలి వెళ్ళిపో. రాజేష్ని పైకి లేపిన కోమలి తన కన్నీళ్లను తుడుస్తూ, వద్దు రాజేష్ గారు, మీరు అమాయకులు. అమ్మ ప్రేమని నమ్మారు, అది తప్పు కాదు. ఇప్పుడు నిజం గెలిచింది. మా నాన్నగారికి జరిగిన అవమానం పోయింది, అది చాలు. ఇది సరిపోదొదినా. అమ్మా, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, మేమైనా ఉండాలి. నువ్వు వెళ్ళనంటే చెప్పు, ఈ ఇంట్లో నుంచి మేమే వెళ్ళిపోతాం. అందరు నన్ను వదిలేస్తారా? నేను మీ అమ్మన్రా. నువ్వు అమ్మవి కాదు సూర్యకాంతం. అమ్మ అనే పదానికి అర్థాన్ని మార్చేశావు. ఇక మీదట ఈ ఇంట్లో పెత్తనం నీది కాదు. ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యత, ఈ ఇంటి పెత్తనం, తాళం చెవులు అన్నీ నా పెద్ద కోడలు కోమలివే. నువ్వొక మూల కూర్చోవాల్సిందే, అంతే. రామారావు సూర్యకాంతం దగ్గర ఉన్న తాళం చెవుల గుత్తిని లాక్కొని కోమలి చేతిలో పెట్టాడు. సూర్యకాంతం దీనంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె కుట్ర ఆమెనే కాటేసింది. ఆమె అహంకారం ఆమెను ఒంటరిని చేసింది. కోమలి, పద, ఇప్పుడే వెళ్ళి మీ నాన్నగారిని క్షమాపణ అడిగి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిని చల్లుకుంటాను. పద కోమలి. రాజేష్ కోమలిని తీసుకుని బయటకు నడిచాడు. సురేష్, రామారావు వాళ్లను గర్వంగా చూశారు. సూర్యకాంతం హాల్లో ఒంటరిగా ఓడిపోయిన రాణిలా నేలమీద కూర్చొని మిగిలిపోయింది. కాని ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం లేదు, పగ. ఇంకా సూర్యకాంతం కళ్ళల్లో పగ రగులుతూనే ఉంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.